చాలామంది పేరెంట్స్ ఇదే అంటుంటారు, మా బేబీ కూడా ఇలాగే ఒళ్ళో అయితే హాయిగా పడుకుంటుంది, కానీ కింద పడుకోబెడితే మాత్రం ఏడవడం స్టార్ట్ చేస్తుంది. 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉండి బయటకు వచ్చిన బిడ్డకి తల్లి వాసన, గుండె చప్పుడు, స్పర్శ, వెచ్చదనం ఇవన్నీ హాయిని, భద్రతని కలిగిస్తాయి. తల్లి ఒళ్ళో ఉన్నప్పుడు బిడ్డ గుండె కొట్టుకునే విధానం, శ్వాస తీసుకునే విధానం, బేబీ టెంపరేచర్ అనేవి రెగ్యులేటెడ్గా ఉంటాయి. కింద పడుకోబెట్టగానే బేబీ ఇవన్నీ రెగ్యులేట్ చేయలేదు, అందుకే ఏడుస్తుంది. ముఖ్యంగా 3 నెలల లోపల పిల్లలకి ఒంటరిగా పడుకోవడం అప్పుడే అలవాటు అవ్వదు. నెమ్మదిగా భద్రంగా కింద పడుకోబెట్టడం అలవాటు చేయాలి. ఏడుస్తున్న ప్రతిసారి ఎత్తుకుంటే అదే అలవాటు అయిపోతుందని మాత్రం భయపడకండి. ఇది ఒకేసారి ఫిక్స్ చేయలేం, నెమ్మదిగా చేయాలి. ముందుగా ఒక న్యాప్తో స్టార్ట్ చేయాలి. రోజుకు ఒకసారి అయితే సరిపోతుంది. అది బేబీ మొత్తం నిద్రలో ఉన్నప్పుడు కాకుండా కొంచెం నిద్ర మత్తులో ఉన్నప్పుడే కింద పడుకోబెట్టడం స్టార్ట్ చేయండి. అలాగే బేబీ పడుకునే వాతావరణం కూడా బేబీకి కంఫర్టబుల్గా, వెచ్చగా, నిశ్శబ్దంగా, తక్కువ లైటింగ్ ఉన్నట్టు చూసుకోవాలి. ఇవన్నీ తల్లి ఒకటే చేయలేదు కాబట్టి ఇంట్లో వాళ్ళు, నాన్న, అమ్మమ్మ, నాన్నమ్మ ఎవరున్నా వీళ్ళందరూ ఎవరైనా హెల్ప్ చేయొచ్చు. రీల్ని సేవ్ చేసుకోండి, ఇతర పిల్లల పేరెంట్స్కి షేర్ చేయండి.